హలో ఆల్, ఇవాళ మనం కార్ అప్గ్రేడ్కి కావాల్సిన కాంపోనెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం స్పీకర్స్ని అన్బాక్స్ చేద్దాం. ఈ స్పీకర్స్ మోడల్ వచ్చేసి మనకి JBL GTO 609C కాంపోనెంట్ స్పీకర్స్ ఇవి. సో వీటి కాస్ట్ వచ్చేసి మనకి అరౌండ్ 8,000 అయితే పడుతుంది. అండ్ వీటి పవర్ వచ్చేసి మనకి 90 RMS, పీక్ పవర్ 270 వాట్స్. స్పీకర్స్ని పర్చేజ్ చేసేటప్పుడు మనం పీక్ పవర్ కాకుండా RMS పవర్ని అయితే కన్సిడర్ చేయాలి. సో మనకి బాక్స్లో వారంటీ కార్డ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ వారంటీ కార్డ్ మీద మనకి కంపెనీ హోలోగ్రామ్ స్టిక్కర్ అయితే ఉంటుంది. మార్కెట్లో మనకి చాలా ఫేక్ ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి. సో ఖచ్చితంగా మనం ఈ హోలోగ్రామ్ స్టిక్కర్ అయితే చెక్ చేసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద ఫేక్ ప్రొడక్ట్స్ అయితే మనకి హోలోగ్రామ్ స్టిక్కర్ అయితే ఉండదు. ఇవన్నీ ఉన్నా కూడా మనకి ఆ డిఫరెన్స్ అయితే తెలుస్తూ ఉంటుంది. సో మనకి బాక్స్ లో 2 స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి స్పీకర్ గ్రిల్. స్పీకర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో ఇది మనకి కార్బన్ ఇంజెక్టెడ్ +1 కోన్. అండ్ మనకి బ్యాక్ సైడ్ మ్యాగ్నెట్ మీద కూడా కంపెనీ హోలోగ్రామ్ స్టిక్కర్ అయితే ఉంది. ఇది కూడా మనం క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో ఈ స్పీకర్ ను మన కార్ లో ఉండే స్పీకర్ తో కంపేర్ చేద్దాం. ఇది వచ్చేసి మన కార్ లో ఉన్న స్పీకర్. సో చూస్తే తెలుస్తుంది ఎంత డిఫరెన్స్ ఉందనేది. JBL స్పీకర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఈవెన్ మ్యాగ్నెట్ సైజ్ కూడా చాలా హ్యూజ్ ఉంది JBL స్పీకర్ ది. అండ్ మనకి బాక్స్ లో ఈ స్పేసర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇవి మనకి ఇన్స్టాలేషన్ టైంలో యూజ్ అవుతాయి. అండ్ మనకి స్పీకర్స్ 3 ohms స్పీకర్స్. జనరల్ గా మనకి 4 ohms అయితే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. సో 3 ohms అయితే మనకి ఎక్కువ పవర్ కన్జ్యూమ్ చేస్తాయి కంపేర్ టు 4 ohms. సో 3 ohms 4 ohms అనేది జస్ట్ రెసిస్టెన్స్ మనకి ఎక్కువ వాల్యూ ఉంటే తక్కువ పవర్ కన్జ్యూమ్ చేస్తాయి, తక్కువ వాల్యూ ఉంటే ఎక్కువ పవర్ అయితే కన్జ్యూమ్ చేస్తాయి. నెక్స్ట్ మనకి బాక్స్ లో అయితే 2 క్రాస్ ఓవర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ క్రాస్ ఓవర్ ఏం చేస్తుందంటే మనకి మిడ్స్ ని, హై ఫ్రీక్వెన్సీని సపరేట్ చేసి ట్వీటర్స్ అండ్ స్పీకర్స్ కి అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఇంకొక క్రాస్ ఓవర్. అండ్ మనకి బాక్స్లో ఇంకా ట్వీటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. 2 ట్వీటర్స్ అయితే మనకి బాక్స్లో ప్రొవైడ్ చేశారు. సో వీటి క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఈ ట్వీటర్స్ని మనం కార్లో ఉండే ట్వీటర్తో కంపేర్ చేద్దాం. సో మన కార్లో ఉండే ట్వీటర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మన JBL ట్వీటర్ కంటే సైజ్ అయితే కొంచెం పెద్దగా ఉంది కార్లో ఉండే ట్వీటర్. నేనైతే JBL ట్వీటర్సే యూజ్ చేద్దాం అనుకుంటున్నా. సో అది ఎందుకనేది మనం ఇన్స్టాలేషన్ టైంలో అయితే డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ మనకి బాక్స్లో అయితే మౌంటింగ్ బ్రాకెట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇవి మనకి ట్వీటర్స్ కోసం. ట్వీటర్స్ మనం A పిల్లర్ అండ్ B పిల్లర్స్లో ఇన్స్టాల్ చేసుకోవడానికి, లేదంటే డోర్లో ఇన్స్టాల్ చేసుకోవడానికి అయితే మల్టిపుల్ మౌంటింగ్ బ్రాకెట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో బట్ మనమైతే వీటిని యూజ్ చేయట్లేదు. మనం OEM ట్వీటర్ ఉండే ప్లేస్లో అయితే ట్వీటర్స్ని అయితే ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఈ మౌంటింగ్ బ్రాకెట్స్ అయితే మనం యూజ్ చేయట్లేదు. సో మనకు కన్వీనియంట్గా ఉన్న ప్లేస్లో అయితే మనం ఈ మౌంటింగ్ బ్రాకెట్స్ యూజ్ చేసి ట్వీటర్స్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ మనకి బాక్స్లో JBL స్టిక్కర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా స్పీకర్స్ని మౌంట్ చేసుకోవడానికి స్క్రూస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మన ఆడియో అప్గ్రేడ్కి కావాల్సిన కాంపోనెంట్ యాంప్లిఫైయర్. సో యాంప్లిఫైయర్ని అయితే అన్బాక్స్ చేద్దాం. ఇది వచ్చేసి సోనీ బ్రాండ్ 4 ఛానల్ యాంప్లిఫైయర్. దీని మ్యాక్స్ పవర్ వచ్చేసి మనకి 1000 వాట్స్. సో ఇది 4 ఛానల్ యాంప్లిఫైయర్. ఈ ఛానల్కి అయితే మనకి 75 వాట్స్ అయితే సప్లై చేస్తుంది. అసలు యాంప్లిఫైయర్ ఎందుకు యూజ్ చేయాలంటే ఇప్పుడు మనం యూజ్ చేసే JBL స్పీకర్స్కి 90 వాట్స్ RMS అయితే కావాలి. సో కార్లో ఉన్న హెడ్ యూనిట్ అంత పవర్ని అయితే సప్లై చేయలేదు. సో ఈ యాంప్లిఫైయర్ ఈ హెడ్ యూనిట్ నుంచి వచ్చే లో లెవెల్ సిగ్నల్స్ని తీసుకొని వాటిని ఇంప్రూవ్ చేసి మన స్పీకర్స్కి కావాల్సిన అవుట్పుట్ని అయితే ఇస్తుంది. సో అందుకే మనం యాంప్లిఫైయర్ అయితే యూజ్ చేయాలి. ఇవి వచ్చేసి మనకి ఫ్రంట్ స్పీకర్స్ అవుట్పుట్, అండ్ ఇవి వచ్చేసి మనకి రియర్ స్పీకర్స్ అవుట్పుట్. అండ్ మనకి ఇది హై లెవెల్ ఇన్పుట్ ఇవ్వడానికి స్పీకర్స్ నుంచి మనం డైరెక్ట్ అయితే ఇన్పుట్ ఇవ్వచ్చు. ఇది OEM హెడ్ యూనిట్స్కి అయితే పనిచేస్తుంది. ఇవి వచ్చేసి మనకి RCA కేబుల్స్ నుంచి ఇన్పుట్ ఇవ్వడానికి. అండ్ నెక్స్ట్ మనం వీటికి కావాల్సిన వైరింగ్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ వైరింగ్ కిట్ మనకి నాకమిచ్చి బ్రాండ్ నుంచి అయితే తీసుకున్నా నేను. ఇందులో మనకి 4 గేజ్ పవర్ వైర్, 12 గేజ్ స్పీకర్ వైర్, ఇంకా రిమోట్ వైర్, RCA కేబుల్స్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇవి వచ్చేసి మనకి RCA కేబుల్స్. సో మనం ఖచ్చితంగా అయితే వైరింగ్ కిట్ అయితే పర్చేస్ చేయాలి. అది కూడా మనకి ఆక్సిజన్ ఫ్రీ వైర్ కావాలి. అండ్ మనకి ఇందులో ఫ్యూజ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఫ్యూజ్ కూడా మనం మ్యాండేటరీగా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం బ్యాటరీ నుంచి డైరెక్ట్ పవర్ తీసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా మనం ఫ్యూజ్ అయితే యూజ్ చేయాలి. ఈ ఫ్యూజ్ మనకి 8 amps వరకు సపోర్ట్ చేస్తుంది. సో సబ్వూఫర్ అండ్ యాంప్ రన్ చేయడానికి అయితే ఈ ఫ్యూజ్ మనకి సరిపోతుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మనం వైరింగ్ డయాగ్రామ్ చూద్దాం. వైరింగ్ డయాగ్రామ్ చూస్తే కొంచెం కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది. బట్ ఇన్స్టాలేషన్ టైంలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం బ్యాటరీ నుంచి పవర్ వైర్ అయితే యాంప్లిఫైయర్ కనెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనం
ఫ్యూజ్ కూడా యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ గ్రౌండ్ వైర్ కూడా చాసీకి అయితే కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం యాంప్లిఫైయర్కి ఇన్పుట్ ఇవ్వాలి. సో ఇక్కడ మనం RCA కేబుల్స్తో అయితే మనం ఇన్పుట్ ఇస్తున్నాం. నెక్స్ట్ ఇది రిమోట్ వైర్. సో ఎప్పుడైతే మనం ఇగ్నిషన్ ఆన్ చేస్తామో యాంప్లిఫైయర్ కూడా టర్న్ ఆన్ అవుతుంది. యాంప్లిఫైయర్ నుంచి మనకి క్రాస్ ఓవర్స్కి అయితే పవర్ సప్లై అవుతుంది. అక్కడ నుంచి స్పీకర్స్కి అండ్ ట్విటర్స్కి కూడా పవర్ అయితే సప్లై అవుతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.